మనము ఎన్నో కథల యొక్క పురాణాలు తెలుసుకో ఉంటాము. అందులో పురాణ పదం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. పురాణాలు మన పుణ్యభూమిలోని అమూల్య రత్నాలు, మనకు లభించిన అయాచిత వరాలు. పురాణాల్లోని ప్రస్తావితం కాని విషయం ఏమీ లేదు. జీవితం సక్రమమైన మార్గంలో నడవడానికి కావలసిన వనరులన్నీ వాటిల్లో పుష్కలంగా ఉంటాయి. పురాణం అంటే ప్రాణిని చెప్పిన ప్రకారం పురాభవం ప్రాచీన కాలంలో జరిగింది అని అర్థం. పురాణవం భవతి అంటే ప్రాచీనమైనదైన నిత్య నూతనంగా ఉంటుందని నిర్వచనం వస్తుంది. పురాణాలు ప్రణవం నుంచి పుట్టాయని భాగవతంలోని 12వ స్కాందం తెలుపుతుంది. పురాణానికి సర్గం సృష్టిని విస్తరించేది, ప్రతి సర్గం లయకారకాన్ని తెలిపేదని, వంశో ఉత్పత్తిని వివరించేది, మన్వంతరం ఆయా కల్పాల్లోని మనువలను కాలాల్లో జరిగింది వివరించేది, వంశానుచరితం సూర్య చంద్ర వంశస్థుల కథలు అని 5 లక్షణాలుంటాయి. కొంతమంది పండితులు మరో 5 లక్షణాలు కలిపి వాటిని మహాపురాణాలుగా అంటారు. పురాణ సంహితలను 18 పురాణాలుగా విస్తరింపజేయడం వేదవ్యాసుని కృషి ఫలితం. మత్స్య కూర్మ వామన వరాహ గరుడ వాయు నారద స్కాంద విష్ణు భాగవత అగ్ని బ్రహ్మ పద్మ మార్కండేయ బ్రహ్మ వైవర్త లింగ బ్రహ్మాండ భవిష్య పురాణాలు 18 పురాణాలు. వీటిని శ్రీ మహావిష్ణు శరీర భాగాలుగా భావిస్తారు.